హైదరాబాద్ పరిధిలోని చెరువులు కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు నాలాలను ఆక్రమించుకొని కట్టిన నిర్మాణాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన భవనాలు, విల్లాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన సంగతి తెలిసిందే. సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి విడిపించింది. అయితే కోర్టు కేసులు, ఇతర కారణాలతో కొంతకాలంగా కూల్చివేతలకు విరామం ప్రకటించిన హైడ్రా మళ్లీ తన ఆపరేషన్ షురూ చేసింది. తాజాగా మంగళవారం గచ్చిబౌలిలోని కాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. చెరువు బఫర్ జోన్లోని నిర్మాణాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ చెరువును పరిశీలించారు. అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేతలకు ఆదేశాలివ్వగా పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. సుమారు 20 దుకాణాలను హైడ్రా అధికారులు తొలగించారు. అయితే ఈ కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న నోటీస్ ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఎలా కూల్చేస్తారంటూ వారు నిలదీస్తున్నారు. తాము ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నామని, హడావుడి కూల్చివేతలతో తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం దుకాణాల్లోని ఫ్రిడ్జ్లు, ఇతర విలువైన వస్తువులను తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డబ్బులు తీసుకున్నాడు సార్.